నాస్తి విద్యా సమం చక్షుః నాస్తి సత్య సమం తపః నాస్తి రాగ సమం దుఃఖం నాస్తి త్యాగ సమం సుఖం. విద్యతో సమానమైన నేత్రము మరొకటి లేదు. సత్యముతో సమానమైన తపస్సు మరొకటి లేదు. వ్యామోహానికి సమానమైన దుఃఖము మరొకటి లేదు. త్యాగంతో సమానమైన సుఖము మరొకటి లేదు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకి విద్యతో సమానమైనటువంటి కన్ను మరొకటి లేదు. విద్య అనేది మనకు కన్ను లాంటిది. కన్ను ఏం చేస్తుంది? మనకు అన్నింటినీ చూపిస్తుంది. ఇప్పుడు మామిడి పండు అంటే ఎలా ఉంటుంది? ఆకుపచ్చగా ఉంటుంది, అది పసుపచ్చగా ఉంటుంది, ఇంతలా ఉంటుంది, ఇంత పొడవు ఉంటుంది అని మనకు తెలుసు కదా. ఎలా తెలుసు? కళ్ళతో చూసాం కాబట్టి తెలుసు. చూడకపోతే తెలియదు కదా. మన స్కూలు మీరు ఇంటి దగ్గర నుంచి ఎలా వస్తారు? చూశారు కాబట్టి కళ్ళతో జాగ్రత్తగా నడుచుకుంటూ కానీ సైకిల్ తొక్కుంటూ కానీ వస్తారు. కళ్ళతో చూడకపోతే రాలేరు కదా. కాబట్టి కన్ను అనేది మనకి ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలని చూపిస్తుంది. విద్య అనేది మనం కంటితో కూడా చూడలేని విషయాలను చూపిస్తుంది. కంటితో కూడా చూడలేనిటువంటి సూర్యుడి గురించి, చంద్రుడి గురించి, రోదసి గురించి, మన శరీరం లోపల ఉన్నటువంటి గుండె గురించి, కాలేయం గురించి మనకు చెప్తుంది విద్య. కాబట్టి ఇది కన్ను కాదు. విద్య అనేది గొప్ప కన్ను. దానికి మించినటువంటి నేత్రం ఇంకొకటి లేదు. అలాగే సత్యంతో సమానమైనటువంటి తపస్సు లేదు. తపస్సు అంటే ఒక విషయాన్ని సాధించడం, ఒక గొప్ప విషయాన్ని సాధించడం అని అర్థం. సత్యము మాట్లాడడం, నిరంతరము అబద్ధం కాకుండా నిజమే మాట్లాడడం చాలా కష్టమైన విషయం. కాబట్టి ఏమని చెప్తున్నాడు? సత్యము మాట్లాడటము అనేది ఏది ఉందో దానికి మించినటువంటి తపస్సు మరొకటి లేదు. నాస్తి రాగసమం దుఃఖం. వ్యామోహము, వ్యామోహంతో కూడుకున్న, వ్యామోహంతో సమానమైనటువంటి దుఃఖం మరొకటి లేదు. వ్యామోహం అంటే అనవసరమైన విషయంలో ఆసక్తి. చూడండి, మనకు చదువు అంటే పెద్దగా శ్రద్ధ ఉండదు. అదే సినిమా అంటే చాలా ఇష్టం. సినిమా పాటలు వస్తున్నాయంటే బాగా వింటాం, చాలా శ్రద్ధగా వింటాం. అలాగే క్రికెట్ అంటే చాలా ఇష్టం, ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. అది కొంచెం ఇష్టం ఉండాలి. ఎక్కువ ఇష్టం ఉంటే అది మనకు వ్యామోహం అయిపోతుంది. దానివల్ల మనకేమీ లాభం లేదు. 100 సినిమాలు చూస్తే లాభం ఏంటి? చూడకపోతే నష్టం ఏంటి? కాబట్టి దానిపైన ప్రేమ ఉండడం, ఆసక్తి ఉండడాన్ని వ్యామోహం అంటాం. ఆ వ్యామోహం అనేది మనకు దుఃఖాన్ని ఇస్తుంది. కాబట్టి వ్యామోహంతో సమానమైనటువంటి దుఃఖం మరొకటి లేదు. అలాగే త్యాగంతో సమానమైనటువంటి సుఖం మరొకటి లేదు. మనం ఒకదాన్ని త్యాగం చేసాం అంటే, ఇప్పుడు మన దగ్గర ఉదాహరణకి సెల్ ఫోన్ ఉందనుకోండి, ఆ సెల్ ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చేసావు, నీ సెల్ ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చేసావు. ఎంత ఆనందంగా ఉంటావు నువ్వు, మంచిగా పనికొచ్చే పనులు చేస్తావు. సెల్ ఫోన్ నీ దగ్గర ఉన్నప్పుడు నీవు దాన్నే పట్టుకొని అవి చూసి ఇవి చూసి గేమ్స్ ఆడుకొని ఇవన్నీ చేసావు. సెల్ ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చేసేసరికి నీకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎంత సమయం మిగిలిపోయిందో. అలా మన దగ్గర తక్కువ వస్తువులు ఉన్నాయనుకోండి,
ఎక్కువ ఆనందంగా ఉంటాం. ఎక్కువ వస్తువులు ఉన్నాయనుకోండి, తక్కువ ఆనందం. వాటిని ఎప్పుడు సంరక్షించుకోవడమే సరిపోతుంది. మన ఇంట్లో 5 ఫ్యాన్లు ఉన్నాయనుకోండి, ఎప్పుడు ఏదో ఒక ఫ్యాను రిపేర్లోనే ఉంటుంది. మన ఇంట్లో టీవీ, ఫ్రిడ్జు అవి ఇవి ఉన్నాయనుకోండి, ఏదో ఒకటి రిపేర్ వస్తూ ఉంటుంది. కాబట్టి మనము వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేసి ఆనందంగా జీవనం చేయొచ్చు. తక్కువ వస్తువులు ఉంటే ఎక్కువ ఆనందం ఉంటుంది మనకి. తక్కువ వస్తువులు మన దగ్గర ఎలా ఉంటాయి? మన దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని వేరే వాళ్ళకి ఇచ్చేయడం ద్వారా మనం ఆనందంగా ఉంటాం. కాబట్టి త్యాగంతో సమానమైనటువంటి ఆనందము లేదు అని ఇక్కడ చెప్పారు.